అండు కొర్రలతో దోశ అయినా చేసుకోవచ్చండి, ఇడ్లీ అయినా చేసుకోవచ్చండి. మనము వెయిట్ తగ్గాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా చేసుకోండి. కొర్రలు, సామలు, అరికెలు, అండు కొర్రలు ఇవి మధ్యలో నేను వాడుతున్నానండి. మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. వెయిట్ అయితే గెయిన్ కావట్లేదండి. నేనైతే తగ్గొచ్చండి. ఇవే మధ్యాహ్నం కూడా వీటినే ఉప్మా లాగానన్నా, ఆఫ్టర్నూను కిచిడి ఉప్మా లాగా కూడా చేసుకొని తినండి. 2 గ్లాసులైనా పోసుకోవచ్చండి, 3 గ్లాసులైనా పోసుకోవచ్చండి. 1 గ్లాస్ మినప్పప్పు, 2 గ్లాసులు కొర్రలైనా ఏవైనా మనం ఏం పోయాలనుకుంటామో అవి 2 గ్లాసులైనా 3 గ్లాసులైనా పోసుకోవచ్చండి. అది మన ఇష్టం అండి. పోసుకొని మార్నింగ్ నానబెట్టుకొని ఒక 10 అవర్స్ నానాలండి. మంచిగా నానినాక నైట్ టైము మళ్ళీ మనము గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని చేసుకొని మార్నింగ్ వరకు పులియబెట్టుకోవాలి. మార్నింగు ఇడ్లీ అయినా దోశ అయినా వేసుకుంటే చాలా బాగుంటున్నాయండి. టేస్ట్లో అయితే ఏం తేడా రావట్లేదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అసలు మనము బియ్యం రవ్వతో చేసుకున్న దానికంటే ఇంకా టేస్ట్ ఉంటున్నాయండి. మనము చాలా బాగున్నాయి టేస్ట్ అయితే.